ఎందు కూడా అంతే ధర్మం, అదే ధర్మం. అందుకే శివకామ సుందరి చిదంబరంలో. ఆయన కామమునకు ఆవిడ సుందరిగా కనబడుతుంది. మనందరికీ అఖిలాండేశ్వరి, మనందరికీ అమ్మ, ఆయనకి ఇలా. కాబట్టి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. వాగర్థావివ సంపృక్తౌ ఆగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. అప్పుడు ఆవిడ పరశివ జాయే, అటువంటి తల్లి వరముని భావ్యే. మునులు మననం చేస్తూ ఉంటారు. ముని అంటే మననం చేసేవాడు, ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఏమి తల్లి, ఏమి తల్లి, ఏమి తల్లి. ఆ గుర్తు తెచ్చుకోగా 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 ఏ భావన వస్తుంది? ఆవిడ నాకు కూతురుగా వస్తే బాగుండు అని భావన వస్తుంది. ఒక అనుబంధాన్ని కోరుతుంది మనసు, దానికి ఉండే లక్షణం అది. చూడండి, అందుకే బాగా మనకి ప్రేమ ఉందనుకోండి, నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా అంటారు. అంటే ఎక్కడో ఆ ప్రేమ, ఈమె నాకు కూతురు లాంటిది అని అనిపిస్తే నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా అంటే తండ్రి భావన పొందాడు అక్కడ. అట్లా ఆమె నా కూతురైతే అనిపిస్తుంది. అలా అనిపించిందో ఆవిడ పడుకుంటుంది. నా ఎందు ఇంత ప్రేమ పొందావా, నాకే తండ్రిని అవ్వాలనుకుంటున్నావా అని నీ ముచ్చట తీరుస్తుందని వరముని శ్రేష్ఠుడు ఓ అనుబంధాన్ని కోరుకున్నాడు. తల్లి అని తెలుసు, లోకాలకు తల్లి అని తెలుసు, తను బిడ్డని తెలుసు ఆయన ఆ మునికి. కానీ ఆవిడ నాకు కూతురైతే అనుకున్నాడంటే ఆ గుణముల చేత అంత ప్రీతి చెందాడు. అమ్మగా ఉంటే కాళ్ళు ఒత్తగలం, పిల్లగా ఉంటే ఎత్తుకోవాలి, ఆడించాలి, అన్నం పెట్టాలి, ఏవో ఆయన మనసులో భావాలు, సంతోషం. ఆ పిల్లతో అలా తండ్రిగా ఉండాలని ఆయనకి కోరిక. తను పెద్దరికం కావాలని, ఆ పిల్ల తన ఇంట్లో తిరగాలని, ఏదో తను పూజ చేసుకుంటుంటే ఆ పిల్ల నృత్యం చేయాలని, నృత్యం దర్శయామి అంటే ఆ పిల్ల నృత్యం చేయాలని, ఏదో తండ్రి అన్న భావన పొందాడు. ఉత్తమ భావనే కదా, అందులో దోషం ఏముంది? అలా పొందితే ఆవిడ ఏం చేసిందంటే, అలా పొందిన వాళ్ళందరి కోరిక తీర్చడం కోసమని చెప్పి వాళ్ళకి బిడ్డగా వచ్చింది. అలా ఒకసారి కాదు, ఎన్నిసార్లు వచ్చిందో. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆవిడ ఎక్కడ వచ్చినా ఆడపిల్లగా వస్తుంది. వచ్చి తన స్వరూపం పూర్ణంగా ఎక్కడ చూపిస్తుందంటే, ఇంకొకరి భార్య అయ్యాక తాను పరదేవతగా కనపడుతుంది. అందుకని గృహలక్ష్మి, గృహే గృహి. నేను పూజ చేసుకుని బయటికి వచ్చాను అనుకోండి, హైమావతి గారు మా ఇంటికి వస్తూ కనపడ్డారు అనుకోండి, నేను అప్పటిదాకా ఏ తల్లిని పూజ చేశానో ఆ తల్లే నా ఇంటికి వస్తోందని గుర్తు. గృహలక్ష్మి, గృహే గృహే, ప్రతి ఇంటి యందు ఉన్న ఇల్లాలు అమ్మవారి స్వరూపమే. ఇది నీకు ధర్మానుష్ఠానంలో తెలిసి ఉండాలి. ఇది నువ్వు పట్టుకోగలగాలి. అప్పుడు నీ పూజ పండినట్టు, అప్పుడు నీకు నలవడి వచ్చినట్టు. కాబట్టి ఆ తల్లి అలా కోరుకున్న వాళ్ళందరికీ కూతురుగా వచ్చింది. ఎంత గొప్పగా వచ్చింది అంటే, దక్షుడికి దాక్షాయణిగా వచ్చింది, హిమవంతుడికి హైమవతిగా వచ్చింది, ఆకాశరాజుకి పద్మావతిగా వచ్చింది, భృగువుకి భార్గవిగా వచ్చింది, జనక మహారాజు గారికి సీతమ్మగా వచ్చింది, కాత్యాయన మహర్షికి కాత్యాయనిగా వచ్చింది. అందరికన్నా ఆశ్చర్యకరంగా వచ్చింది ఎవరికంటే మలయధ్వజ పాండ్యన్కి. ఎందుకనంటే మలయధ్వజ పాండ్యన్ కోరలేదు. విచిత్రం ఏంటంటే కాంచనమాల కోరింది. కాంచనమాల మలయధ్వజ పాండ్యన్ భార్య. ఆ కాంచనమాల అంతకు ముందు జన్మలో ఆమె విద్యావతి. ఆమె విద్యావతి అన్న పేరుతో ఉన్న రోజుల్లో ఏదో వింది అమ్మవారి యొక్క గుణాలు విని, అబ్బా తల్లి నాకు కూతురైతే అనుకుంది. ఆమె మరు జన్మలో కాంచనమాల అన్న పేరుతో మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది. ఇప్పుడు ఆ మలయధ్వజ పాండ్యన్ హోమం చేశాడు సత్సంతానం కలగాలని. ఈవిడ మరి అడిగిందిగా, ఈవిడ కోరిక తీరాలి. అందుకని ఆయన నుండి కాదు, ఆయన ఈమెకి భర్త కాబట్టి కూతురైపోయింది మలయధ్వజ పాండ్యన్కి. కానీ ప్రధానంగా అనుగ్రహం కాంచనమాలకి. అందుకని హోమగుండం నుంచి వచ్చింది మీనాక్షి. అందుకే మిగిలిన వాళ్ళకి కూతురుగా రావడం వేరు, మీనాక్షిగా రావడం వేరు. మీనాక్షి కూతురుగా ఇంట్లో తిరుగుతోంది, మీనాక్షి మనవరాలుగా తిరుగుతోంది. మీనాక్షి మీనాక్షి పిలవడం కూడా అంత గొప్ప. ఎందుకంటే
అమ్మవారుట మిగిలిన ఎక్కడైనా సరే సుప్రభాతానికి లేస్తారు. సుప్రభాతంలో ప్రధానంగా ఏవి చెప్తారంటే పక్షుల కోతలు చెప్తారు. అచ్చులకు అలరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, తెల్లవారుతోంది, అమ్మ నిద్రలే అని చెప్తారు. ఒక్క మీనాక్షి మాత్రం వేదనాదానికి నిద్రలేస్తుంది, వేదమంత్రాలకి నిద్రలేస్తుంది. అటువంటి మీనాక్షి బహు గొప్ప స్వరూపం. ఈ భూమి మీద హోమగుండంలోంచి వచ్చి ఒకరికి తల్లి తండ్రి అని అంగీకరించి బిడ్డై నడయాడినటువంటి తల్లి మీనాక్షి. ఆ మీనాక్షి మీనాక్షి అని ఏ కారణం చేతనైనా కూతురికి పేరెట్టుకుంటావో మనవరాలికి పేరెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ మీనాక్షి 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 అని పిలవగలిగిన మనవరాలనుకుని మీనాక్షి మీనాక్షి అని నువ్వు స్మరించిన అది నువ్వు ధరించడానికే కారణం. అంత గొప్ప నామం మీనాక్షి. అందుకని ఆవిడ హోమగుండంలోంచి వచ్చింది. కానీ భయం ఎక్కడ? ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? అందుకని 3 స్థలములతో వచ్చింది. తండ్రి బెంగెట్టుకున్నాడు, ఇదేమిటి ఇంత విచిత్రమైన పిల్లని ఎవరు చేసుకుంటారని. ఎప్పుడు ఏమిటంటే ఎవరికిచ్చి పెళ్లి చేద్దామన్న బెంగ. ఆవిడ ఆవిడ ఆ తండ్రి అలా బెంగ పెట్టుకుంటూ ఉంటే అంతరిక్షవాణి పలికింది, బెంగ పెట్టుకోకు, ఏ పురుషుడి దగ్గర ఈవిడ నిలబడినప్పుడు 3వ స్థనము అంతర్ధానమైపోతుందో ఆ పురుషుడు ఈమెకి భర్త. ఆవిడ భూమిని అంతటినీ జయించేసింది. పురుష రూపంతో పెంచాడు మీనాక్షిని తండ్రి మలయధ్వజ పాండ్య. గెలిచేసి కైలాసం మీద శివుడి మీద యుద్ధానికి వెళ్ళింది. శివుడి సైన్యాన్ని అంతటినీ ఓడించేసింది. శివుడే యుద్ధానికి వచ్చాడు. శివుడు యుద్ధానికి రాగానే ఈవిడ గుర్రం మీద యుద్ధానికి వెళ్ళింది. ఈవిడ 3వ స్థానం అంతర్ధానమైంది. ఓ నా భర్త అని గుర్రం దిగిపోయి సిగ్గుపడి నిలబడింది. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం భూమి మీద జరిగింది. అది విచిత్రం. పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి అంత గొప్పగా పెళ్లి చేసుకుంది మీనాక్షి. మీనాక్షి మీనాక్షి ఎక్కడ? కాబట్టి అటువంటి మీనాక్షి ఎంత రక్షణ శక్తి అంటే, మీనాక్షి మీనాక్షి అని పిలిస్తే ఆవిడ ఎంత పలుకుతుంది అంటే, ఎంత ప్రీతి పొంది ఉంటుంది అంటే మీదకొచ్చేసిన ఆపదని కూడా తీసేస్తుందంట. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. 1812వ సంవత్సరంలో రౌస్ పీటర్ అని ఆయన మధురై ప్రాంతానికి కలెక్టర్గా వచ్చారు. ఆయన్ని పీటర్ పాండ్యన్ అనేవారు. ఎందుకనంటే మీనాక్షి అంటే ఆయనకి అంత భక్తి. ఆయన రౌస్ పీటర్ అంటే సనాతన ధర్మానికి చెందినవాడు కాదు ఆయన. అయినా ఆయనకి మీనాక్షి అమ్మవారు అంటే అంత భక్తి. ఇదేంటే ఈయనకి ఇంత భక్తి ఏమిటి మీనాక్షి అమ్మవారి మీద? ఆయన్ని పీటర్ పాండ్యన్ అని పిలుస్తుండేవారు. ఆయన ఒకరోజు బంగ్లాలో పడుకున్నారు. గదిలో పడుకుని ఉండగా ఆకాశం బాగా నల్లటి మబ్బులేసి పెద్ద వర్షం పడుతుంది. అకస్మాత్తుగా మెరుపు తీగ వచ్చినట్టుగా లోపలికి ఎవరో వచ్చారు. ఆయన ఇంత కాంతి వచ్చింది ఏమిటని లేచాడు. చిన్న పిల్ల లోపలికి వచ్చి బయటికి వచ్చేసేది అని చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. ఆమె పట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే ఆయన అచేతనుడైపోయి ఏం అనలేకపోయాడు. ఇంత కలెక్టర్ని ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయి వీధిలో వర్షంలో దూరంగా నించోబెట్టింది. అంతే పిడుగుపడి ఆయన భవనం కలిపింది. ఆ పిల్ల అంతర్ధానం అయిపోయింది. ఆయనకి అర్థమైంది, నేను నమ్ముకున్న మీనాక్షి వచ్చి నన్ను కాపాడింది, ఆ బాలారూపంలో వచ్చింది. కాబట్టి ఆయనే ఇచ్చాడు. ఇప్పటికీ మీనాక్షి గుర్రం, మీరు మధురై వెడితే మీనాక్షి గుర్రం మీద ఆవిడ పాదాలు పెట్టుకోవడానికి చట్రాలు ఉంటాయి. ఆ బంగారు చట్రాలు ఆ పీటర్ పాండ్యన్ రౌస్ పీటర్ ఇచ్చినవి. స్టిర్రప్స్ అంటారు కదా, వాటిలో కాళ్ళు పెట్టుకుంటారు గుర్రం ఎక్కినప్పుడు జీని మీద. అవి ఆయన బహూకరించారు. అంత గొప్పది మీనాక్షి. ఒకప్పుడు ఆ తల్లి అడిగిందని చెప్పి విద్యావతి గుర్తు పెట్టుకుని మరుజన్మలో ఆవిడ కాంచనమాలైతే హోమగుండంలోంచి వచ్చి అనుగ్రహించింది మీనాక్షి. అంటే వరముని భావ్యే. ఆవిడ గురించి మనసులో నువ్వు కానీ ప్రీతి పొందావా ఆవిడ వదిలిపెట్టదు, అనుగ్రహిస్తుంది, ఉద్ధరిస్తుంది. నువ్వు అంత ప్రీతిని పొందితే నీకు కూతురుగా రావడానికి కూడా ఆవిడ తటపటాయించదు. అంత గొప్ప బిడ్డగా కూడా రాగలిగినది నిజానికి అందరికీ తల్లి అఖిలాండేశ్వరి కామాక్షి. అఖిలాండేశ్వరి అంటే అందరికీ తల్లి, సమస్త బ్రహ్మాండములకు ఈశ్వరి, శాసకురాలు.
అఖిలాండేశ్వరి కామాక్షి. కామాక్షి ఎవరు అంటే అఖిలాండేశ్వరి. అందుకే అఖిలాండేశ్వరి జంబుకేశ్వరం క్షేత్రంలో శంకరాచార్యుల వారు ఆవిడ శక్తిని ఎవరు తట్టుకోలేకపోతే ఎదురుగుండా వినాయకుడిని ప్రతిష్ఠించినా ఆవిడ శక్తిని ఎవరు తట్టుకుని దర్శనం చేయలేకపోతుంటే ఆవిడలో ఉన్న శక్తిని తీసి శ్రీచక్ర తాటంకములలోకి పొదిగి ఆవిడ యొక్క చెవులకు శ్రీచక్ర తాటంకములు వేశారు. ఇప్పటికీ ఆ శ్రీచక్ర తాటంకములు మార్చాలంటే అధికారం ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే. అందుకని మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఇలా తీసుకొచ్చారు అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి చెప్తూ. ఆ పీఠానికి ఉన్న గొప్ప అధికారం, ఆ పేరు ఎలా విస్మరించగలరు? అందుకని అఖిలాండేశ్వరి. పైగా వివాహం అయిన తర్వాత సత్సంప్రదాయం ఏమిటి? సౌభాగ్యాన్ని సూచించేటటువంటి వస్తువులు విడిచిపెట్టకుండా ఉండడం. మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, గాజులు, చెవి తాటంకములు, ఇవన్నీ అత్యంత ప్రధానములు. ఎంత ప్రధానములు అంటే అసలు ఆ తాటంకముల వల్ల కదమ్మా పరమశివుడు బతికాడు. లేకపోతే హాలాహలం తాగిన వాడు ఏమిటి, బతకడం ఏమిటి అన్నారు. అంత గొప్పది కదమ్మా. నువ్వు చేసినటువంటి ఆ పూజ, నువ్వు పాటించే నియమం, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములంత గొప్పవని. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి అని అమృతం తాగి దేవతలు కూడా నిజానికి శాశ్వతంగా ఏం ఉండిపోరు. వాళ్ళు కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి భూమి మీద పడిపోతారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశత ముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలితవత కాలనయన కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. నిజానికి అమ్మ ఏదో హాలాహలం తాగాడు, శివుడు హాలాహలం తాగాడంటారు. హాలాహలం తాగి బ్రతకడమే. ఎందుకు బ్రతికాడు అంటే నీ పాతివ్రత్యం, నీ దీర్ఘ సౌమాంగల్యం. నీ పాతివ్రత్యం చేత, నీ దీర్ఘ సౌమాంగల్యం చేత, నీకున్న ఐదోతనం శక్తి చేత పరమశివుడికి ఏం అవడానికి వీల్లేదు. కాలుగా చెవులుగా ఆభరణాలుగా పెట్టుకుని ఉంటావు తల్లి నువ్వు. అటువంటి తాటంకములు, ఆ తాటాకు గుర్తు, ఆ తాటాకుతో చేసినవి చెవులకి తగిలి ఉంటాయి ఆవిడికి. ఉండగా శివుడికి ఇబ్బందే. ఒకప్పుడు దేవతలు, దానవులు అందరూ వెళ్ళి భాగవతం అష్టమ స్కంధం. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగని చప్పుడు నిండిన జంటము చెప్పిడిదే మధుని చెవులు చిందర కొనియను. ఆలోల జలధి లోపల నాలో నహి విడిచిత లీలా కోలాహలమున హాలాహల విషము కొట్టే అవనీనాథ. పాలసముద్రాన్ని దేవతలు దానవులు చిలికితే అందులోంచి అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. వస్తే ఏం చెయ్యాలని భయపడి అది ఊరుకోలేదు, అది ప్రవహించింది. సముద్రం ఎలా పొంగుతుందో అలా పొంగింది. ఊళ్ళకి ఊళ్ళు తినేసింది, లోకాల్ని కాల్చేసింది. ఆ మంటని ఎవరు ఆపలేకపోయారు. అప్పుడు ఇక ఎలా రక్ష అని శని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశ్వరి దవ్వారికులు అడ్డుపడ్డ సలమంచుంచొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపు చిత్తగింపు దయం వీక్షింపు మన్ సంభుజానముఖ్యుల్కని రక్తరక్షణ కళా సమరంభుని చెంబుని. అందరూ కైలాసానికి పరిగెత్తి శివా అర్థరక్షణ కళా శంభుడి వినువు. ఎవరైనా కష్టంలో ఉంటే కాపాడాలని ఆర్తితో ఉంటాం, నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాం. లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపను చంపెడి వారి విధంపను వధింపను సొంపారగ నీకు చెల్లు సోమార్థతరా. చంపే వాళ్ళని కూడా చంపగలిగిన వాడివి నువ్వే, ఆపద తీసేసి సంపద ఇవ్వగలిగిన వాడివి నువ్వే. కాబట్టి శివ మీరే కాపాడాలి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీయుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు శరీరంబు జఠరంబు జలదులు చదలు చిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చంతములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్య పంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యముగుచు అటువంటి విరాట్ స్వరూపం శివ మీరు. కాబట్టి ఈ హాలాహలం మీరు పుచ్చేసుకోండి అన్నారు. పుచ్చేసుకుంటే లోకాలే కాలిపోతున్నాయి, సముద్రాలు ఇంకిపోతున్నాయి, అరణ్యాలు తగలబడిపోతున్నాయి, దేవతలంతటి వాళ్ళు బలిపోయి ఇచ్చారు. పార్వతీదేవి ఏమనుకుంటుంది, నేను పుచ్చుకుంటాను హాలాహలం అంటే. అందుకని ఇంత పెద్ద అయినా లోపలికి వెళ్ళి
హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించు హరియును జగములు మెచ్చగా లోకములు పాలించుటను కజ్జలవాక్షి. కాబట్టి హరి సంతోషిస్తారు, లోక సంరక్షకుడు కదా మీ అన్నగారి విష్ణువు, అందుకని నేను పుచ్చేసుకుంటాను ఈ హాలాహలం. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలల సమక్రియను రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నేడు నీవు నేడు వికచాబ్జముఖి. చిన్న ద్రాక్ష పండు నోట్లో పడేసుకున్నట్టుగా ఈ హాలాహలం మింగేస్తాను. పార్వతి నేను వెళ్ళి పుచ్చుకుంటాను. పైగా వీళ్ళందరూ మన పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. తల్లడిల్లిపోతుంటే మనం తల్లిదండ్రులు ఉండి వాళ్ళని రక్షించకపోతే ఎలా? కాబట్టి పుచ్చుకుంటానంటే పార్వతీదేవి అందిట మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమని మేలని ప్రజకును మృంగమనే సర్వమంగళ మంగళసూత్రం మూనెంతమది నమ్మినదో. నా మెడలో మంగళసూత్రం ఉండగా హాలాహలం తాగితే మాత్రం పరమేశ్వరుడికి ఏమవుతుందండి. అందుకని ప్రజల కోసమని తాగేవారు. అంటే ఆవిడ ధైర్యం ఏమిటంటే నా ఐదో తనం తాటంకాలు ఉండగా నా మంగళసూత్రం ఉండగా ఆయనకి ఇబ్బంది వస్తుందా? హాలాహలం తాగితే తాగండి. అది గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఇంత పవిత్రమైన వస్తువుల్ని ఉంచుకోవడం అలవాటు చేసుకోసుమా. పార్వతీదేవి అంతటిని భర్తని రక్షించుకుంది, అన్యాపదేశ బోధ. కాబట్టి వెంటనే పరమశివుడు ఎప్పుడైతే పార్వతీదేవి హాలాహలం తాగమందో గబగబా బయటికి వచ్చాడు. ఆవిడే ఒకప్పుడు శివుణ్ణి ధిక్కరిస్తే శరీరం వదిలిపెట్టి వీరభద్రుడిని సృష్టింపబడేటట్టు చేసి యజ్ఞధ్వంసం చేయించింది. ఆవిడే మళ్ళీ పరమశివుణ్ణి శివుడిగా ఉంచి రక్షించేటటువంటి వాడిగా చేయవలసి వస్తే వెళ్ళి హాలాహలం భక్షించి లోకాన్ని రక్షించమని. అంత పరమశివుడు గబగబా బయటికి వచ్చి ఆ హాలాహలాన్ని ఎక్కడికి పోతావే నువ్వు రమ్మని తానే చెయ్యి చాపి పట్టుకుని ఆ హాలాహలాన్ని బుద్ధ చేసి కంఠంలో పెట్టుకుని మహానుభావుడు మింగుతుంటే ఒంటి మీద ఉన్నటువంటి పాము కూడా పరిగెత్తలేదు. ఆఖరికి జటాజూటంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా కందిపోలేదు. హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకుని లోకములను కాపాడా లేదా? అలా కాపాడగలిగాడు అంటే అమ్మా నిజానికి కారణం ఏమిటంటే నీ ఐదోతనం, నీ చెవి తాటంకం, తవజనని తాటంక మహిమ. ఆ తాటంకములు అంత గొప్పవి. అందుకని అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములు వేశారు శంకరాచార్యులు వారు. ఇప్పటికీ కూడా కంచికామకోటి పీఠానికి ఉన్నటువంటి అధికారం. ఆ తాటంకములు ఎప్పుడైనా బాగా మాసిపోయినట్టుంటే వాటిని తీసి మళ్ళీ పెట్టవలసి వస్తే అవి తీసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి క్రతువు చేస్తారు. ముందు వాటి శక్తిని చందనపు ముద్దలోకి తీసుకుని తర్వాత కుంభంలోకి మార్చి వాటిని తీసే అధికారం ఒక్క కామకోటి పీఠాధిపతి ఉంది. రజత మంటపం కట్టి చెరుకు కర్రలతో మంటపం కట్టి అందులో ఆ కుంభం పెట్టి కోయంబత్తూరులో ఎప్పటి నుంచో ఒక కుటుంబం వాళ్ళే ఆ రత్న తాటంకాలన్నింటినీ కూడా మళ్ళీ మిరుగు పెడతారు. 326 వజ్రములతో ఉంటాయి ఆ తాటంకాలు. ఆ తాటంకాల్ని మెరుగు పెట్టి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కామకోటి పీఠాధిపతులే అమ్మవారి చెవులకు అలంకారం చేస్తారు. అంటే పెళ్ళైపోయిన తర్వాత సౌభాగ్య చిహ్నములు మన వాళ్ళు ఉత్తినే పెట్టలేదు. అంత గొప్ప ఉసుమా ఆ సౌభాగ్య చిహ్నాలు. అవి లోకరక్షకములు, భర్తుల రక్షకములు. తద్వారా తన కుటుంబాన్ని తాను రక్షించుకోవడం. నేను ఇందాక చెప్పే కదా ఆవిడ ధర్మం లోకానికి చెప్తుంది. కాబట్టి అటువంటి చెవితాటంకములకు ప్రసిద్ధి వహించినది మనందరికీ తల్లైనది అఖిలాండేశ్వరి. వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి హారిద్రాద్భుత మండల వాసిని మంగళదాయిని కామాక్షి. హారిద్రాద్భుత మండల వాసి. ఎక్కడ పసుపు ఉందో ఎక్కడ కుక ఉందో అక్కడ ఉంటుంది. అద్భుత మండల వాసి. ఆవిడికిట ఎంత ఇష్టం అంటే మణిద్వీపం గురించి వర్ణిస్తారు దేవి భాగవతంలో. అలా మణిద్వీపం గురించి చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. చదువుతుంటేనే అంత ఆనందంగా ఉంటుంది మణిద్వీపం గురించి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు. సుధా సింధోర్మధ్యే సరవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భయంతి త్వాం ధన్యాః కదిచన చిదానందలహరి అంటారు. అమృత సముద్రంలో అది దాటిన తర్వాత పెద్ద కల్పవృక్షాల యొక్క తోటలో
మణులతో కూడిన ద్వీపంతో, నేను చెప్పినంత తేలిక కాదు, మణిద్వీపం గురించి చదువుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, అలా ఉంటుంది. అటువంటి ద్వీపంలో కదంబ వృక్షముల యొక్క తోట మధ్యలో చింతామణి గృహంలో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర నాలుగు కోళ్ళైతే పరమశివుని యొక్క ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఆ తల్లి పరమశివ పర్యంక నిలయ, వెలిగిపోతుంటుంది, సమస్త లోకములను కాపాడుతుంది. అందులోనే మళ్ళీ శృంగార మంటపం, జ్ఞాన మంటపం, సభా మంటపం ఇవన్నీ ఉంటాయి. శృంగార మంటపంలో నృత్యం, వాద్యం ఇవన్నీ వింటుంది. ముక్తి మంటపంలో మోక్షాన్ని ఇస్తూ ఉంటుంది. సభా మంటపంలో మంత్రినులతో కూర్చుని ఈ అనేక కోటి బ్రహ్మాండముల యొక్క నిర్వహణ గురించి సమాలోచన చేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఆవిడ ఎక్కడ పసుపు కుంకుమ బావులు ఉంటాయిట అటువంటి వాసనలతో ఉంటుంది. ఎక్కడ పసుపు వాసన ఉందో, ఎక్కడ కుంకుమ వాసన ఉందో, ఎక్కడ పసుపు కుంకాలు ఉన్నాయో అక్కడ ఆవిడ అంత సంతోషం. అందుకే ఇప్పటికీ భారతీయ సంస్కృతిలో ఏది చేసినా చేయకపోయినా ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే 2 పళ్ళు ఇవ్వగలిగితే చాలా గొప్ప. కనీసం తను పెట్టుకుని బొట్టు పెడతారు. అమ్మవారి స్వరూపంగా ఇవాళ మా ఇంటికి వచ్చినది అమ్మవారే, అది పవిత్ర భావన. కాళ్ళకి పసుపు రాయడం, పారాణి పెట్టడం, బొట్టు పెట్టడం ఇవి ఎందుకు వచ్చాయంటే అవి అమ్మవారికి చెందినవి. అవి ఎక్కడున్నాయో అక్కడ అమ్మవారు ఉంది, అవి ఎక్కడున్నాయో అక్కడ సువాసినిత్వం ఉంది. ఆ సువాసినిత్వం ఎక్కడుందో అక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంది. సువాసిని అర్చన ప్రీత, అది శోభ. సమాజం అంతా అలా దీర్ఘసోమాంగల్యంతో పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండేలా ఉండాలి అన్నది జగద్గురు స్థానంలో ఉన్న మహాస్వామి వారి ఆకాంక్ష. అది ఇవ్వగలిగినది ఆ తల్లి. ఆ తల్లి పసుపు కుంకాలు ఎక్కడున్నాయో అక్కడుంది. అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ పసుపు కుంకుమల పట్ల అటువంటి పవిత్రత, అటువంటి గౌరవం, పూజ్య భావన పొంది ఉండండి. ఉంటే హారిద్రాద్భుత మండలవాసిని ఆ తల్లి మంగళదాయిని కామాక్షి. అక్కడ మొదలు పెట్టారు మంగళదాయిని మొదట్లో, మళ్ళీ చివర కూడా మంగళదాయిని. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది. నీకేదుందో దానితో నువ్వు తరించిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది. అటువంటి తల్లికి జయ జయ. ఆమె ఎప్పుడు సర్వోత్కృష్ట చేత విలసిల్లుగాక. జయ జయ జగదంబ శివే. అందుకే ఆర్య అంటే పెద్దరికం. ఆర్యా శతకం చేస్తూ పూర్తి చేస్తూ కూడా మూకశంకరులు జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ అద్రిసుతే, జయ జయ మహేశ దైతే, జయ జయ చిత్ గగన కౌముదీ ధారే అంటారు. అట్లా అటువంటి తల్లి కురు కళ్యాణం కుంజర జననీ కామాక్షి. బిడ్డలు, మాతృత్వం, తల్లి ఇవన్నీ గృహస్థాశ్రమం కదూ. అమ్మా నువ్వు ఎలా అటువంటి మహానుభావుడికి ఇల్లాలయ్యావో, నువ్వు ఎలా కుటుంబంతో సంతోషంగా ఉన్నావో, నువ్వు ఎలా అందరికీ పెద్ద దిక్కయ్యావో అటువంటి అందం మాకు మా కుటుంబాలలో కలగాలి. మేము అటువంటి జ్ఞానం పొందాలి. మమ్మల్ని అనుగ్రహించు. కాబట్టి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజర జనని కామాక్షి. అటువంటి కామాక్షి నిన్ను పేరు పెట్టి పిలిస్తే చాలా అనుగ్రహిస్తాం. అంత గొప్ప తల్లివి, అంత సులభురాలివి అని మనందరం బాగుండాలి. గృహస్థాశ్రమాలు పండాలి. తద్వారా అందరి జీవితాలు సర్వతోముఖాభివృద్ధితో ఉండాలని జగద్గురువులైనటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అందరినీ ఉద్ధరించడానికి ఇచ్చినటువంటి స్తోత్రం. ఇటువంటి స్తోత్రం మీద వ్యాఖ్యానం చెయ్యడం ఎంత మాత్రమూ సాధ్యమయ్యే విషయం కాదు. అసలు ఆ సంకల్పమే మహాసాహసం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.